హాయ్ అండి, నా పేరు శ్రవంతి. నేను వెటనరీ పాలిటెక్నిక్ సిద్దిపేట్ కాలేజీలో చేశానండి. తదుపరి 10 ఇయర్స్ మామ్నూర్ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో వెటనరీ అసిస్టెంట్గా పనిచేశా. ఈ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో డైరీ ఫామ్లో కానీ, షీప్ ఫామ్లో కానీ, పౌల్ట్రీ ఫామ్లో కానీ పనిచేశాను. నేను శాస్త్రీయపరమైన చూసిన విధానాలను, అదేవిధంగా రైతు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రెండింటిని చూడగా, రెండింటిని కలిపి చూశాక రైతు ఎక్కువగా నష్టపోతున్నాడు. సో ఎందుకంటే శాస్త్రీయపరమైన పరిజ్ఞానం తనకి లేకపోవడం వలన తను ఎక్కువగా నష్టపోతున్నాడు. సో దీన్ని ఉద్దేశించి ఈ రైతుకు నేను యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించా. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మై విలేజ్ మై ఫార్మింగ్ అనేది. ఈ మై విలేజ్ మై ఫార్మింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాడి పరిశ్రమలలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి రైతు అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడమే మై విలేజ్ మై ఫార్మింగ్ యొక్క ముఖ్య లక్ష్యం. పాడి పరిశ్రమ అనగా డైరీ ఫార్మ్స్ కానీ, షీప్ ఫార్మ్స్ కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, లైఫ్ స్టాక్, ఆల్ ఎనిమల్స్. ముఖ్యమైన పద్ధతులు అంటే ప్రతిదీ శాస్త్రీయపరంగా ఉంటుంది. ఇప్పుడు రైతు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, రైతు శాస్త్రీయ పద్ధతులు పాటించట్లేదు. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో పాటించట్లేదు. రైతు మాత్రం శాస్త్రీయపరమైన పద్ధతులను పాటించట్లేదు. తనకు తోచింది ఇవ్వడం, తనకు నచ్చిన టైంలో పాలు పిండడం, తనకు నచ్చిన గడ్డి ఇవ్వడం, తనకు నచ్చినప్పుడు ఎనిమల్ని కట్టించడం, తన ఒక టైం మేనేజ్మెంట్ అనేది, రైతుకు మేనేజ్మెంట్ అనేది తెలియకపోవడం వల్ల రైతు అనేది ఏదో ఒక రీజన్ వల్ల నష్టపోవాల్సి వస్తుంది. నాకు ఇంతటి పరిజ్ఞానాన్ని ఇచ్చిన మై ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మా ఆఫీసర్స్కి స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. థ్యాంక్ యూ.